వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు సర్వ అరిష్ట వినాశ స్తోత్రము అష్టకమును ఈరోజు 11 సార్లు చదువుతున్నాను. తర్వాత సిద్ధమంగళ స్తోత్రం కూడా 11 సార్లు చదువుతున్నాను. ఈ సర్వ అరిష్ట మా నాన్నగారు వ్రాసారు. ఇది మన ఏది ఉన్నా ఇంటిలో కానీ మన అనుకున్న కోరికలు కానీ ఏవైనా మన సమస్యలు ఏవున్నా కానీ అన్నీ దూరమయ్యేటందుకు ఈ సర్వ అరిష్ట స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది. ఇది మీకు ఇప్పుడు నేను 11 సార్లు అనుకుంటున్నాను. మీకు అందుకే వినిపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను నేను. విశ్వకర్త విశ్వరూప విశ్వేశ్వరాయ త్రిగుణతత్వధారణాయ అత్రిసుతాయ అరుణవర్ణ అంబరాయ దిగంబరాయ సర్వ అరిష్ట వినాశాయ దత్తాత్రేయాయ విభూతిలేపనాయ అనగప్రియాయ కాలాంతకాయ బహుభుజంగభూషణాయ త్రివేణ సంగమ త్రిమూర్తి రూపకాయ సర్వారిష్ట వినాశాయ దత్తాత్రేయాయ కాసాయ వస్త్రకమన్ రుద్రాక్షాలంకృతాయ కల్పవృక్ష ఆశ్రిత కమండలుధరాయ జటాజూట భస్మాంగ యోగీశ్వరాయ సర్వారిష్ట వినాశాయ దత్తాత్రేయాయ అవనితల యాచనార్తి అగమనాయ అనసూయాత్రి తపఫల స్వరూపకాయ అనసూయ పాదశరణు త్రిశక్త్యాయ సర్వారిష్ట వినాశాయ దత్తాత్రేయాయ చతుర్థాశ్రమ గురుపీఠాంకుర స్థాపితాయ కామధేనుయుక్త చతుస్వాన ప్రియాయ భవసాగర తరణాయ భక్త భక్తి ప్రియాయ సర్వారిష్ట వినాశాయ దత్తాత్రేయాయ పుత్రఫలప్రదాతాయ బహువ్యాధినాశనాయ అవదుంబర అశ్వత్థమాల నివాసాయ అమరజ భీమ సంగమ పుణ్యస్థాపితాయ కామధేను చతుసునక సై భక్త ప్రియాయ అవధుం పుత్రఫలప్రదాతాయ భవ్యాధినాశనాయ అవదుంబర అశ్వత్థమాల నివాసాయ అమరజ భీమ సంగమ పుణ్యస్థాపితాయ సర్వారిష్ట వినాశాయ దత్తాత్రేయాయ అష్టతీర్థఫల విశేష గానగాపురాయ నిర్గుణ సద్గురు పాదుకా స్థాపితాయ భూత ప్రేత పిశాచాది నిర్మూలనాయ సర్వారిష్ట వినాశాయ దత్తాత్రేయాయ సగుణ నిర్గుణ తత్వగురు ఓంకారాయ త్రిగుణ త్రివదన త్రిపుండ్రధారకాయ కాలాగ్ని సమనాయ కాలపురుషాయ సర్వారిష్ట వినాశాయ దత్తాత్రేయాయ సర్వారిష్ట వినాశ స్తోత్రం మెప్పటే తనుదినం నరాపరాధ సర్వశమనం శోక దుఃఖ ప్రశమనం సర్వసుఖ సంపదం దీర్ఘాయురారోగ్యతం దత్తపదమాప్నోతే అంతే మోక్షం ఫలం లభేత్. ఇది శ్రీ మగ్గిడి వినాయక విరచిత శ్రీ సర్వ అరిష్ట వినాశ స్తోత్రాష్టకం సంపూర్ణం. సర్వ అరిష్ట స్తోత్రము చదువుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో దుఃఖాలు ఉన్నా దుఃఖాలు పోతాయి, ఆరోగ్యంగా ఉంటుంది, సంసారము సాపుగా సాగుతుంది, పిల్లలు ఉద్యోగాలు ఏది కావాలంటే అన్నీ కూడా దత్తుడు ఇస్తాడు. ఇది తప్పకుండా ప్రతి ఒక్కరూ చదువుకోవాల్సింది. ఇది 3 సార్లు కానీ ఒక్కసారి కానీ ఎన్నిసార్లు చదువుకున్నా కానీ మన ఇంటిని పరిస్థితిని పట్టుకొని దాన్ని ఒక మండలం లాగా చేసుకొని చదువుకున్నా
అన్నీ అనుకున్న పనులన్నీ జరుగుతాయి. ఇది తప్పకుండా చదువుకోండి అందరూ కూడా. నేను ఇందులో వినిపించాను కాబట్టి దాన్ని పట్టుకొని మీరు చదువుకోవచ్చు. జై గురుదేవ దత్త.